ఉందిలే, వేరే బాటిల్ ఉంది, చాలేదు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు చర్చికి ఇప్పుడే బయలుదేరుతున్నాం. చర్చికి వెళ్ళేసి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత. ఎవరు అనేది మీరు బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మనం బయటికి వెళ్ళిపోయింటే మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాం. ఇక్కడికి రా, దగ్గరికి రా. హలో, ఎందుకు హైడ్ అవుతున్నావు? ఇక్కడికి రా, తలదించు. రారా లాల్. లవ్లీ నేను మ్యాచింగ్. అవును. హలో, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. అంటే చర్చ్కి అయితే వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ చర్చ్ నుంచి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుంచి సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇద్దరిని కలవబోతున్నాయి ఈరోజు. ఎవరు ఏంటని చెప్పి చూస్తుండండి. ఎవరు ఏంటని చెప్పి వ్లాగ్ చూడండి. చాలామంది అడుగుతున్నారు కూడా, ఏంటమూల్య మీరు యూట్యూబ్ ఫ్రెండ్స్ని కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి. అందుకోసం అని చెప్పి ఈరోజు కలవటానికి వెళ్తున్నాను. ఎవరేంటని చెప్పి వ్లాగ్ చూస్తూ ఉండండి. స్టార్ట్ అయిపోయామండి. ఎప్పుడు కూడా ఏంటంటే సండే ఫస్ట్ సర్వీస్కి వెళ్తేనే బాగుంది. సెకండ్ సర్వీస్ అనుకోండి కొంచెం లేట్ అయిపోతున్నాం అన్నమాట, అటు ఇటు. సో మొత్తానికైతే బయలుదేరాం. సర్లే అని చెప్పేసి హరి అన్నారు నెక్స్ట్ వీక్ కొంచెం ఎర్లీగా వచ్చేద్దాంలే, అప్పుడైతే ఎక్కడికి వెళ్ళే పని లేదు కదా అని. ఇంక ఇక్కడ ఎక్కగానే పడుకుంటుంది మా బుజ్జి తల్లి. కొంతసేపు లక్కి కొంతసేపు లవ్లీ అలా పడుకుంటారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు గేమ్స్ అవి ఆడుకుంటూ వస్తున్నారు. ఇంకా నేను కూడా ఫైనల్గా ఫోన్ ఆపేసి అంటే షూట్ ఆపేసి రిలాక్స్గా పడుకున్నాను అన్నమాట. మొత్తానికి చర్చిలోకి వచ్చాం. ఈరోజు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా చర్చ్ అయిపోయాక ఇంకా బయట వచ్చేసామండి. ఇంకా హరి ఏమో కార్ పార్కింగ్లో పెడతారు కదా, దాన్ని తీసుకురావడానికి చాలా టైం తీసుకుంటారు. ఇక్కడ మా తల్లి చూడండి, జ్యోతి గారు ఇచ్చిన వాచ్ నాకే కావాలని చెప్పి పెట్టేసుకున్నారన్నమాట. అంటే శివజ్యోతి గారు ఇచ్చారు కదా అది. అలాగే నేను బాగున్నానా మమ్మీ అని చెప్తుంది, బంగారాలు ఉన్నారా అని చెప్తున్నాను అన్నమాట. అంటే వాచ్ అన్నీ వేసుకొని మంచిగా రెడీ అయిందంట. సో మొత్తానికి మేము వచ్చేసాము నిజాంపేట. సో ఇక్కడికి రావడం ఆలస్యం, అంటే కార్లో ఎక్కగానే నాకు ఒక మెసేజ్ వచ్చింది అన్నమాట. సో ఫ్రెండ్ని కలుస్తా అన్నాను కదండి, ఎవరంటే చైతన్య అండి. సో చైతన్య రావట్లేదని చెప్పి, అదే ఈ వీక్ వద్దు నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పి పెట్టిందన్నమాట. చిన్న ప్రాబ్లం ఉంది ఇంటి దగ్గర అని చెప్పి, సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. ఇంకా సిస్టర్ అని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొత్తానికి తను చాలా రోజుల నుంచి పిలుస్తుంది, వెళ్ళాలనుకున్నాం. వెళ్తే ఇద్దరిని కలిసేద్దాం అనుకున్నాను. మేము వచ్చేసాం ఫైనల్గా తనుజ వాళ్ళ ఇంటికి. ఎందుకు బాగున్నావు? ఇంకో ప్రణవి పాప మేము వచ్చినప్పుడు ఇంత ఉండే, ఇప్పుడు ఈమెకి ఇంకొక చిన్న చెల్లి అయ్యింది. యాక్చువల్లీ వీడు దోస్త్ అంట ప్రణవికి. సే హాయ్. మీ ఇంటికి తీసుకుపోతావా నన్ను? మీ ఇంటికి తీసుకుపోతావా నన్ను? తెలుగులోనే కదా నేను అడిగింది. మీ ఇంటికి తీసుకుపోతావా? మీ ఇంటికి తీసుకెళ్తావా చెల్లి? మీ ఇంటికి తీసుకెళ్తావా ఆంటీని? ఇప్పుడు అర్థమైందా? అంటే నా లాంగ్వేజ్ అర్థం కాలేదు, నేను మాట్లాడేది ఇంగ్లీషా? సరే. తనుజ ఏమేమో పెట్టుకుంది ఇక్కడ. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట. తనే తనుజ. లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అప్పుడు చైతన్య ఉండే అప్పుడు ఇంకా చైతన్యని కూడా కలుస్తాం అనుకున్నాం, అందరం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్గా అలా జరిగింది. అంటే అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటిలాగా అయింది. సో ఇంక వీళ్ళ ఇంట్లోకే వెళ్ళేసి ఇంక ఇక్కడే భోంచేసి వచ్చాం. చక్కగా మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, రసం, అన్నం ఇవన్నీ చేసి పెట్టిందన్నమాట. ఫస్ట్ ఇంక పిల్లలు తింటున్నారు, లక్కీ ఎందుకో మొహమాట పడుతున్నాడు అందుకోసం అని చెప్పేసి ఇంక వాడిని షూట్ అయితే చేయలేదు. తర్వాత మళ్ళీ హాయ్ చెప్తున్నాడు ఇక్కడ. అంతేనండి, అబ్బాయిలు కదా, చిన్నప్పుడు బాగా వచ్చేది కెమెరాకి, ఇప్పుడు అస్సలు రాడు.
మొత్తానికి మేము కూర్చున్నాం పిల్లలు తినేసాక. ఇంకా వాళ్ళిద్దరటు మేమిద్దరం ఇటు హ్యాపీగా భోజనం చేసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. ఏమో పట్టుకెళ్తారనేమో, ఏమో తీసుకుపోతానని రాట్లా. ఈ బుడ్డ చూసారా అసలు? బయటికి పట్టుకెళ్తారేమో అని. ఆహా, బయట తీసుకుపోతావానా? అబ్బో, ఎక్కడ తీసుకుపోతావు? ఇక్కడ ఎక్కడ షాప్ కూడా లేదుగా చాక్లెట్ తీసుకురానికైనా. మన గల్లీలాగా పక్కన ఉంటే. చూసారా అసలు లక్కీ దగ్గరికి వెళ్తుంది, లవ్లీ దగ్గరికి వెళ్తుంది, హరిగారి దగ్గరికి కూడా వెళ్తుంది. నా దగ్గరికే రావట్లేదు అసలు. కట్టి నీతో. బాయ్ బాయ్. అస్సలు ఏం బాయ్ చేసావు? అసలు రా, వస్తుంది మనతో పాటు. సరే తనుజ బాయ్. నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు అవుతుంది. హరిగారు నచ్చినట్టున్నారు, అందుకే రాదు ఇంకా. చూసారు కదా, వాళ్ళ చిన్న పాప నా దగ్గరకు అస్సలు రాలేదు. హరిగారి దగ్గర మాత్రం బాగా వెళ్తుంది, వచ్చేటప్పుడు కూడా వచ్చేస్తుంది అన్నమాట మాతో పాటే. భలే అనిపించింది నిజంగానే. తర్వాత ఇంక ఇక్కడ మధ్యలో ఆగాం, రోస్ మిల్క్ తీసుకుందాం అని చెప్పేసి. రాజమండ్రి రోస్ మిల్క్ అంట, ట్రై చేద్దామని చెప్పి ఆగి తీసుకొచ్చారు హరి. మొత్తానికి తాగాం, చాలా చాలా టేస్ట్ ఉంది. రోస్ మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ భలే ఉంటాయండి తాగుతుంటాయి కదా ఫీలింగ్. మీకు ఏది ఇష్టం ఈ రెండిట్లో, బాదం మిల్క్ రోస్ మిల్క్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే రెండు కూడా చాలా ఇష్టం అన్నమాట. తాగుతూ ఉంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సో అట్లా ఫాస్ట్గా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక ఇంకా ఒక సబ్స్క్రైబర్ మన ఇంటికి వస్తామన్నారు, అందుకోసం అని చెప్పేసి మీట్ అవ్వడానికి ఇంకా సరే అని చెప్పేసి ఫాస్ట్గా పాయసం చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా రాగానే అందుకే అక్కడి నుంచి తొందరగా వచ్చేసాం, తనుజ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అక్కడి నుంచి రావడానికి 1 hour పడుతుంది కదా, అందుకని మొత్తానికి వచ్చేసాం ఫాస్ట్గా. తను మెసేజ్ పెట్టారు ఈ టైంకి వస్తానని చెప్పి. అమ్మయ్య అనుకొని ఇంకా టకటక సగ్గుబియ్యం నానపెట్టారు రాగానే. పాయసం అన్నా చేద్దాం అట్లీస్ట్ అని చెప్పేసి ఇంకా పాయసం అయితే చేసేస్తున్నాను. సో ఈ పాయసం చాలా సార్లు చేసినప్పుడల్లా తను వ్లాగ్ చూసుంటుంది మేబీ. బట్ ఈరోజు టేస్ట్ చేయబోతుంది అన్నమాట ఫైనల్గా. ఇంకా పాయసం అయితే కొంతసేపు ఉడికితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంతలో కిస్మిస్ కనిపించలేదు, వెతికి అంతే. టెన్షన్లో ఉన్నప్పుడు ఏ వస్తువు కనపడదండి, మన కళ్ళ ముందున్న వస్తువు కూడా కనపడదు మనకు. అలా అయింది నాకు ఈరోజు కొంచెం. ఎందుకంటే ఇంట్లోనే ఉండుంటే అన్నీ చక్కగా చూసుకొని ఉండొచ్చు. బట్ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హడావిడి అయిపోయింది అన్నమాట, రెండు ఒకేసారి అయ్యేసరికి. తను కూడా 3 days నుంచి కలుద్దాం అనుకుంటున్నాం. బట్ యాన్యువల్ డే ఉండే, తర్వాత మళ్ళీ సాటర్డే షాపింగ్కి వెళ్ళి ఉండే, ఈ సండే ఇక్కడికి వెళ్ళి ఇలా అయిపోయిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఎలా అయినా సరే రమ్మనే చెప్పాలి అని చెప్పి ఇంకా రమ్మని చెప్పానన్నమాట. అప్పుడు నెక్స్ట్ తను వచ్చేసి ఏంటంటే ఆ సబ్స్క్రైబరు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఇంకా లవ్లీ కోసం వచ్చిందండి. ఇక్కడ చూడండి లవ్లీ హ్యాపీనెస్. వాళ్ళు వచ్చారు, చక్కగా చాలా మంచి టైం స్పెండ్ చేసాం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ పాపతోటి లవ్లీ కూడా రీల్స్ చేసింది. చాలామంది అడిగారు కదా నన్ను ఎవరి పాప అని చెప్పేసి. నా ఫేవరెట్ సబ్స్క్రైబర్ కూతురండి. వాళ్ళు ఆస్ట్రేలియా ఉంటారన్నమాట. లవ్లీ వాళ్ళ కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారు. లవ్లీ చాక్లెట్స్ కంటే కూడా తనకు తీసుకొచ్చిన ఆర్ట్ కిట్టు, ఈ స్కెచ్ పెన్స్, బుక్, వీటి కోసం డ్రాయింగ్ బుక్, వీటి కోసం చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే లవ్లీకి నిజంగా చాలా ఇష్టం అండి పెయింటింగ్ అంటే, డ్రాయింగ్ అంటే. మీరు చూస్తున్నారు కదా మా వ్లాగ్స్ రెగ్యులర్గా. ఎవరు వచ్చినా సరే లవ్లీ పెయింటింగ్స్ అడుగుతూ ఉంటారన్నమాట ఇంట్లో ఉన్నవి. అవి చూసుకొని తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అన్నమాట. మమ్మీ అసలు ఆంటీ ఎంత మంచిగా తెచ్చారని చెప్పేసి. థ్యాంక్ యూ హర్షిని, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా
లవ్లీ చూడండి వాటిని అన్నిటిని చూసుకోవడానికే సరిపోయింది. చాక్లెట్స్ టేస్ట్ చేయరా అంటే, చేస్తాను ఆగు మమ్మీ అని చెప్పి ఆ బుక్లన్నీ చూసుకుంటూ కూర్చుందన్నమాట. నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే నార్మల్గా వచ్చి కలవచ్చు, లేకపోతే కలవని కూడా అవసరం లేదు అసలు. చాలామంది అలాగే ఉంటారు కదా. కానీ మీరు రావడమే చాలా నాకు హ్యాపీ. అంటే లవ్లీ కోసం ఇవి తీసుకురావడం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇవేమో తనూజ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదండి, వచ్చేటప్పుడు ఇచ్చారన్నమాట. ఇవి చూపించడానికి మర్చిపోయావచ్చు, అంటే ఇంటికి రాగానే ఎంత హడావిడిందో చూసారు కదా మీరే. సో అందుకోసం అని చెప్పి చిన్న జాకెట్, అలాగే మనీ బొట్లు అవి ఇచ్చారన్నమాట. కొంచెం పద్ధతి ఉంటుంది కదా ఆ లెక్క ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ రా తనూజ, మోస్ట్ హ్యాపీ అని చెప్పాలి నేనైతే. ఎందుకంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు, మంచిగా టైం స్పెండ్ చేసాం, హ్యాపీ అనిపించింది. మీ చిన్న పాప మాత్రం బాగా నచ్చేసింది హరికి. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా, లవ్లీ మొదలెట్టేసింది చేసుకోవడం ఫోటో ఫ్రేమ్ అవన్నీ కూడా హ్యాపీగా. అవి కంప్లీట్ చేశాక మళ్ళీ నేను వేరే వ్లాగ్లో చూపిస్తా. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, చూస్తున్న వాళ్ళందరికీ. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. బాయ్.